భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చిలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. నిన్నటి నుంచే చర్చిలలో ప్రార్థనలు ప్రారంభించారు. క్రిస్మస్ వేడుకలకు హైదరాబాద్ నుంచి భద్రాద్రికి ముఖ్య అతిథిగా హాజరైన లాజరస్ లాల్ సింగ్ దూరదర్శన్తో మాట్లాడుతూ శాంతి సమానత్వాన్ని చాటేలా యేసుక్రీస్తు జన్మించిన రోజు క్రిస్మస్ వేడుకలని, అందరికీ మంచి జరగాలని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. భక్తురాలు చందన మాట్లాడుతూ SMS సందర్భంగా నిన్నటి నుంచి చర్చిలోనే ఉండి ప్రార్థనలు నిర్వహిస్తున్నామని, అందరం ఐకమత్యంగా ఆరాధనలు చేసి క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ పరిశుద్ధ ఆలయములో క్రిస్మస్ యొక్క ఆరాధనలో పాలుపొంది వాక్య పరిచర్య చేయటానికి నేను పిలువబడ్డాను. ఈ క్రిస్మస్ ఆరాధన అందరికీ ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తుంది అని మేము నమ్ముతూ దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి అవతరించి 2024 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యములో ఆయనే రక్షకుడని నమ్ముతున్నటువంటి వారు అనేక మంది నమ్ముతూ ఉన్నారు, ఆయనను స్వీకరిస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు జననములో శాంతి, సమాధానం, ఒక ఐక్యత, ప్రేమ వ్యక్తమవుతూ ఉంది. ఆయన జన్మించటం మాత్రమే కాదు, మానవాళి కోసం, వారి పాపాల కోసం మరణించి ఆయన అందరినీ రక్షించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మేము నిన్నటి నుంచి క్రిస్మస్కి ఇక్కడే చర్చిలో అన్ని ప్రేయర్ చేసుకుంటూ ఇక్కడే ఉన్నాము. చాలా హ్యాపీగా జరిగింది. ప్రేయర్స్ అన్నీ చాలా బాగా జరిగాయి.